శ్రీలీల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. సినిమా విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ యష్ అభిమానుల దగ్గర నుంచి మాత్రం కొన్ని విమర్శలు అందుకుంటోంది. శ్రీలీల ఈ మధ్యనే జూనియర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చుకుంది. వరుస సినిమా ఫ్లాపులతో సతమతమవుతున్న ఏ హీరోయిన్ ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటుందా అని ఆశలు పెట్టుకుంది. అయితే ఈ చిత్రం కూడా మొదటి షో నుంచే కేవలం పర్వాలేదు అనిపించుకుంటోంది. ఈ సినిమాలో జెనీలియా లాంటి స్టార్ హీరోయిన్ కన్నా చిన్న క్యారెక్టర్ వేసినా కానీ అది సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రంలో అసలు శ్రీలీల క్యారెక్టర్ పెద్దగా లేకపోవడంతో ఆమె అభిమానిని సైతం నిరాశపడుతున్నారు. ఈ చిత్రంలో ముందు నుంచి హిట్ అయిన వైరల్ వయారి సాంగ్ తప్ప ఈ సినిమాలో శ్రీలీల గురించి గుర్తుపెట్టుకునే విషయం ఒక్కటంటే ఒక్కటి లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే సెకండ్ హాఫ్లో ఆ ఒక్క సాంగ్ తప్ప ఇంకెక్కడా కూడా ఈ హీరోయిన్ కనిపించదు. ఈ క్రమంలో యష్ అభిమానులు ఈ సాంగ్లో శ్రీలీల, హీరో మధ్య ఉన్న సీన్లను షేర్ చేసి తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మాకు డబ్బులు ఉంటే మేము ఇలా శ్రీలీలతో నటించి ఉండొచ్చేమో, అసలు డబ్బులు ఇచ్చినంత మాత్రాన కొత్త హీరోతో ఇలాంటి పాటలు కూడా చేస్తుందా అంటూ ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు షేర్ చేసిన వీడియోలు ఈ పాట నుంచి కొన్ని అసభ్యకర సన్నివేశాలు ఉండడం గమనార్హం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెళ్లి సందడి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, డాన్స్ స్కిల్స్తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఆమెకు మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. కాగా హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా శ్రీలీల కెరీర్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటోంది. పుష్ప 2లోని కిసిక్ అనే ఐటెం సాంగ్లో ఆమె చేసిన స్టెప్పులు, ఎక్స్ప్రెషన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య సన్నిహిత పెరగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై శ్రీలీల కానీ కార్తీక్ కానీ స్పందించలేదు. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ ప్రస్తుతం తనకు 24 ఏళ్లని, 30 ఏళ్లు వచ్చేంత వరకు పెళ్లి గురించి ఆలోచించాలని అనుకోవట్లేదని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించేందుకు సమయం లేదని వెల్లడించింది. నిజంగా ప్రేమలో ఉంటే అమ్మా నాన్నతో ఎందుకు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. తనకు ప్రస్తుతం పెద్ద సినిమాలు వస్తున్నాయని, ప్రేక్షకుల ఆశీర్వాదంతో అన్ని భాషల చిత్రాల్లో కొనసాగాలని ఆశపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇక శ్రీలీల నటించిన తాజా చిత్రం జూనియర్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన సినిమా. సాయి కొరపాటి నిర్మాణంలో, రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జెనీలియా కూడా కీలక పాత్రలో నటించింది. జూలై 18, 2025 విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులోని వైరల్ వయ్యారి సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం శ్రీలీల రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తుంది. రెండు భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. ఇవి విడుదలైతే శ్రీలీలకు మళ్ళీ భారీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.